హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు ఈ వీడియోలో సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ అయితే మనకి రావటం అయితే జరిగింది. April 5th మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందమ్మా. సో ఇప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే అరౌండ్ మనకి 60 days టైం అయితే ఉంది. సో చాలా మంది పేరెంట్స్ అండ్ పిల్లలు ఏంటంటే సో సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్ అయితే వచ్చింది కదా సార్, సో అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా మనకి కాల్ చేసి. అందుకే చాలా మంది స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు. ప్రీవియస్లీ మనం సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ సెషన్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు కూడా కాల్స్ అయితే చేస్తున్నారు. సో అందరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది కాబట్టి చేయడం అయితే జరుగుతుంది. సో జాగ్రత్త మనం చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ కి ఇంకా చూసుకున్నట్లయితే 60 days అనేది ఉంది. అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? సో మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నా సరే, లేకపోతే కొత్తగా ఇప్పటి నుంచే నేను ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనుకున్నా సరే, సో ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమ్మా, ఓకేనా? సో ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే సో ఇప్పటి నుంచి మనకి 60 days, ఓకేనా? 60 days అయితే టైం అయితే ఉందమ్మా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి. సో ఇప్పుడు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ లో మనం సిలబస్ అనేది జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అసలు ఏ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి, సో ఒకసారి మనం రివిజన్ చేసుకుందాం. మీకు అందరికీ తెలిసిందే, సో దీన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. ఓకే, సో ఫస్ట్ మనకి సో లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సో లాంగ్వేజ్ నుంచి మనకి 25 బిట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో మ్యాథ్స్ నుంచి మనకి సో 50 బిట్స్ అనేవి వస్తాయి. అండ్ మనకి ఇంటెలిజెన్స్ నుంచి 25 బిట్స్ అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఫైనల్లీ చూసుకున్నట్లయితే సో జీకే నుంచి మనకి 25 బిట్స్ అనేది రావటం జరుగుతుంది. సో ఓవరాల్ గా మనకి 300 మార్క్స్ కి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇదంతా మీకు తెలుసు. సో ఆల్రెడీ మీరు ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అవుతున్నారు, సో ప్రిపేర్ అవుతున్నారు, ఓకేనా? సో ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సో ఈ టోటల్ సిలబస్ కి 60 days అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చాలా మంది అడుగుతున్నారమ్మా. సో జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే మీరు ఇప్పటి నుంచి ఉన్న టైం అనేది సో చాలా క్రూషియల్ అనమాట. ఇంతవరకు మీరు ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా సరే ఉన్న 60 days స్టడీ ప్లాన్ అనేది ఏ విధంగా వేసుకున్నారు? ఇప్పుడే కొత్తగా నేను స్టార్ట్ చేశాను సార్ ఏ విధంగా అన్నట్లయితే ఉన్న 60 days నువ్వు ఏ విధంగా చదివావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు ఒకవైపు, అలాగే ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఏ విధంగా చదవాలి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఏ విధంగా చదవాలి అనేది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. సో స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా చూడండి. ఎవ్రీ డే మీరు ఇప్పటి నుంచి ఏంటంటే ఒక 4 to 5 hours, 5 hours కాదు, అట్లీస్ట్ మీరు 4 to 5 hours అనేది సో ఏదైతే సైనిక్ స్కూల్ సిలబస్ అనేది ఉంటుందో సైనిక్ స్కూల్ సిలబస్ సంబంధించి మీరు ప్రిపరేషన్ టైం అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందమ్మా, ఓకేనా? సో ప్రతి రోజు కూడా అసలు ఇక్కడ టాపిక్స్ అనేవి ఏమేమి ఉంటాయి, అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో అదంతా కూడా ఏంటంటే ఫైనల్ గా మీకు చెప్తాను. సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 4 to 5 hours అనేది సో అసలు క్లాసెస్ గురించి, సో క్లాసెస్ కానీ లేకపోతే మీరు ఏదైతే మెటీరియల్స్ ఉంటుందో ఏదైతే సిలబస్ అనేది ఉంటుందో సిలబస్ మీద మీరు ఫోకస్ అయితే చేయాలన్నమాట. అండ్ అట్లీస్ట్ మీరు 1 hour అయినా సరే సో మీరు ఏదైతే అప్పటి వరకు క్లాసెస్ కి అటెండ్ అవ్వటం కానీ సో నేర్చుకున్న దాని మీద ప్రిపరేషన్ అనేది కూడా పెట్టుకోవాల్సి అనేది ఉంటుంది, ఓకేనా? సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే డైలీ ఉన్న సిలబస్ అనేది సో కంప్లీట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో ఫైనల్లీ ఎగ్జామినేషన్ మీరు రాయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి లెసన్ కి సంబంధించి మీరు టెస్ట్లు కూడా అటెండ్ చేసే విధంగా ఉన్నట్లయితేనే సో ఈ సిలబస్ అంతా కూడా మీకు క్లియర్ అవ్వటం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఆల్రెడీ నేను ప్రిపేర్ అయిపోయాను సార్, నేను ఏ విధంగా అటెండ్ అప్ చేయాలి? సో జాగ్రత్తగా చూడండి అమ్మా. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినట్లయితే ఇప్పుడు మీకు ఏంటంటే సిలబస్ అంతా కూడా మీరు కంప్లీట్ చేసేసి ఉంటారు. సో మీరేం చేయాలంటే ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. సో మీలాంటి వాళ్ళకి ఏంటంటే గ్రాండ్ టెస్ట్ ఏవైతే ఉంటుందో గ్రాండ్ టెస్ట్లు మీరు అటెండ్ చేయగలిగినట్లయితే సో మీకు చాలా హెల్ప్ అవుతుందమ్మా. సో మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 2 లేదా 3 days కి ఒక గ్రాండ్ టెస్ట్ అనేది అటెండ్ చేయాలి, ఓకేనా? సో ఒక గ్రాండ్ టెస్ట్ అనేది అటెండ్ చేసిన తర్వాత సో మీకు అక్కడ ఏమవుతుందంటే అసలు ఏ టాపిక్స్ నుంచి నేను సరిగా అటెండ్ చేయలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ టెస్ట్ మీరు అటెండ్ చేసినట్లయితే ఒక 220 మార్క్స్ వచ్చాయనుకోండి.
సో ఇప్పుడు మీరు రాసిన తర్వాత మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట. సార్ నేను మ్యాథ్స్ నుంచి ఎక్కువగా అటెండ్ చేయలేకపోతున్నాను, లేకపోతే ఇంటెలిజెన్స్ టాపిక్స్ నుంచి నేను ఎక్కువగా అటెండ్ చేయలేకపోతున్నాను, లేకపోతే జీకేకి సంబంధించి నేను ఎక్కువగా అటెండ్ చేయలేకపోతున్నాను అని క్లియర్ కట్గా ఒక ఐడియా అనేది ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ టాపిక్స్ లో మీరు తక్కువ మార్క్స్ అనేది తెచ్చుకున్నారో ఆ టాపిక్స్ మీద మీరు ఫోకస్ అనేది ఎక్కువగా చేయగలిగినట్లయితే ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఏదైతే 220 మార్క్స్ ఉంటాయి, 220 మార్క్స్ కాస్త 260 అండ్ 270 మార్క్స్ కి మీరు ఏంటంటే సో వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇది మీరు తెలుసుకోగలగాలి. అలాంటప్పుడే మనకి ఏంటంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా మీరేంటంటే సో ఎప్పుడు కూడా సో ఈ కంప్లీట్ సిలబస్ అనేది ఉంటుందో ఆ సిలబస్ ని మీరు అలా రివిజన్ చేసుకుంటూ మీకు మీరే రివిజన్ చేసుకుని వెళ్ళట్లయితే అసలు మీరు ఎక్కడ అసలు తక్కువగా ఉన్నారు, అసలు ఎక్కడ మీ టాపిక్స్ అనేవి బాగా నేర్చుకోగలిగారో మీకు తెలియదు అనమాట. సో మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేసుకునే విధంగా ఉన్నట్లయితేనే అప్పుడు మీరు ఏ టాపిక్స్ లో ఏ సబ్జెక్ట్స్ లో మీకు తక్కువ మార్క్స్ వస్తున్నాయో తెలుస్తుంది. ఆ టాపిక్స్ ఆ సబ్జెక్ట్స్ అనేవి మీరు మళ్ళీ కొత్తగా అవి నేర్చుకోవటం. సరే నాకు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ నుంచి మీకు ఏదైనా ఒక ఫ్రాక్షన్స్ లెసన్స్ నుంచి సరిగా రావట్లేదు, లేకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి రావట్లేదు, లేకపోతే పర్సెంటేజెస్ సమ్స్ నుంచి రావట్లేదు, అయితే టైమ్ అండ్ వర్క్ నుంచి నేను బిట్స్ చేయలేకపోతున్నాను, ఇలాంటివి మీకు తెలుస్తుంటాయి అనమాట. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటెలిజెన్స్ అనుకోండి, ఇంటెలిజెన్స్ నుంచి సార్ నేను ఏదైతే కోడింగ్ డీకోడింగ్ చేయలేకపోతున్నాను, లేకపోతే రిలేషన్షిప్స్ గురించి చేయలేకపోతున్నాను, లేకపోతే సో సిరీస్ కి సంబంధించిన బిట్స్ చేయలేకపోతున్నాను, ఇలాంటివి మీకు ఏంటంటే ఆ మైనసెస్ ఏముంటాయి, మైనసెస్ మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో వాటి మీద మళ్ళీ ప్రత్యేకించి ఫోకస్ చేయగలుగుతారు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు వాటిని తగ్గించుకొని సో ముందుకు వెళ్ళగలుగుతారు అనమాట. అలా చేసేటప్పుడు మీకు ఏంటంటే ఈ 60 days స్టడీ ప్లాన్ లో సో ఇది మీరు చేసుకున్నట్లయితే ఎవ్రీడే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఈజీగా 260+ మార్క్స్ అనేవి మీకు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా సీట్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో. సో ఓకేనండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే అసలు నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయానండి, సో కొత్తగా నేను నేర్చుకుంటున్నాను, సో ఇప్పుడు ఏ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది సో మీరు అడిగినట్లయితే సో స్టూడెంట్స్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి అన్నపూర్ణ అకాడమీ అనేది యాప్ మీకు గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుందమ్మా. సో యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే సో మీకోసం ప్రత్యేకించి 60 days మీరు ఏదైతే సో అటెండ్ చేయాలనుకున్నారో మీకోసం ప్రత్యేకించి 2 కోర్సెస్ అయితే నేను లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా చూసినట్లయితే సో క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో ఆల్రెడీ నేను ప్రిపేర్ అయ్యాను అనుకున్నట్లయితే సో మీకు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ సెషన్ అనేది ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 22 గ్రాండ్ టెస్ట్లు అయితే నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుందమ్మా. ఓకేనా. సో 22 గ్రాండ్ టెస్ట్లు అనేవి మనకు ఉంటాయి. సో 22 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఆల్రెడీ మీకు టైం టేబుల్ నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అక్కడ మీరు చూసినట్లయితే 22 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించిన టైం టేబుల్ అనేది సో మీకు యాప్ అనేది ఓపెన్ చేయగానే యాప్ లో మీకు సైనిక్ గ్రాండ్ టెస్ట్ టైం టేబుల్ అనేది ఉంటుంది. అది ఓపెన్ చేసినట్లయితే మీకు అక్కడ క్లియర్ గా గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఎప్పుడు ఏ గ్రాండ్ టెస్ట్లు అనేది మనం కండక్ట్ చేస్తామో క్లియర్ గా తెలుస్తుంది. ఆల్రెడీ మనం 5 గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు క్లియర్ గా నేను ఇవ్వటం అయితే జరిగింది. అందులో ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి కంప్లీట్ ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉంటుందో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందమ్మా. వీటికి సంబంధించి కంప్లీట్ మీకు టైం టేబుల్ కూడా నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏ రోజు ఏ ఎగ్జామినేషన్ ఉంటుంది, వాటి కీ అనేది మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటనేది అక్కడ వీడియో కూడా నేను చేసి పెట్టాను. ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇంతకుముందు మీకు ఏంటంటే మార్చిలోనే ఎగ్జామినేషన్స్ అనేవి సో మాక్సిమం వచ్చే అవకాశం అనేది ఉండొచ్చు. సో ఎగ్జామినేషన్ మనకి డేట్ అఫీషియల్ గా తెలియదు కాబట్టి 22 గ్రాండ్ టెస్ట్లు అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఒకవేళ మీకు ఎగ్జామినేషన్ ఒకవేళ ఏప్రిల్కి వెళ్ళినట్లయితే మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా నేను పెంచుతానని చెప్పడం అయితే జరిగింది. సో 22 గ్రాండ్ టెస్ట్లు కాదు, మీకు టోటల్ గా 25 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉండటం అయితే జరుగుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు కూడా విత్ ఎక్స్ప్లెనేషన్స్ తో మీకు కంప్లీట్ గా నేను ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క గ్రాండ్ టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, సో ప్రతి ఒక్కటి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ గ్రాండ్ టెస్ట్లకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో మీకు ప్రత్యేకించి సో నా షెడ్యూల్ని చూసుకొని వాటి గురించి ఏ విధంగా మీరు అటెండ్ చేస్తున్నారు, సో అసలు మీరు వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి, మంచి మార్క్స్ మీరు ఏ విధంగా సంపాదించుకోవాలి, వాటి గురించి జూమ్ క్లాసెస్ కూడా నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా.
సో మనకి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి 60 days టైం అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ టైం అనేది పర్ఫెక్ట్ గా తెలియకపోవడం వల్ల ఈ ప్రామిస్ అనేది ఎందుకు నేను చేయలేకపోయానంటే, ఒకవేళ టైం తక్కువ ఉన్నట్లయితే మీకు ఏవైతే 22 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, 22 గ్రాండ్ టెస్ట్లు నేను కండక్ట్ చేయడమే చాలా కష్టమైపోతుంది. కాకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా టైం ఉంది, తక్కువ టైం లేదు, చాలా టైం ఉంది. కాబట్టి మీకు నేను ఏంటంటే 25 గ్రాండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాను. అట్ దట్ సేమ్ టైం వీటి మీద నేను జూమ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు కూడా మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సో March 15 ఈ టైంకి మనకి ఏంటంటే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఓకేనా? సో March 15 తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఆ తర్వాత కూడా నేను ఇంకొక 1 or 2 గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఏంటంటే మెగా అచీవర్స్ గ్రాండ్ టెస్ట్లు కూడా నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. టోటల్ గా 27 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయమ్మా. ఓకేనా? సో లాస్ట్ 2 గ్రాండ్ టెస్ట్లు అసలు ఏ విధంగా ఉంటాయంటే, సో ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది అసలు ఆ గ్రాండ్ టెస్ట్ లో మీరు మినిమం 250 మార్క్స్ తెచ్చుకోగలిగారంటే ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఈజీగా మీరు 260 కాదు 270 ప్లస్ మార్క్స్ అనేవి ఈజీగా తెచ్చుకోగలుగుతారు. ఇదైతే మీకు కన్ఫర్మ్ గా చెప్పుకోగలుగుతున్నా. ఓకేనా? సో టోటల్ గా మీకు 27 గ్రాండ్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారో, సో ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు కాదమ్మా, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. మీకు కంప్లీట్ గా ఏంటంటే 27 గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఓకేనా? సో 27 గ్రాండ్ టెస్ట్లతో పాటు సో ఇప్పుడు ఏదైతే 22 గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ అయిపోతాయో, ఈ 22 గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మీకు జూమ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ముందుగానే ఒకవేళ టైమ్స్ నాకు షెడ్యూల్స్ సెట్ అయినట్లయితే సో మీకు ప్రత్యేకించి జూమ్ సెషన్స్ కూడా నేను కండక్ట్ చేస్తాను. అసలు ఎగ్జామినేషన్స్ లో మీరు మార్క్స్ అనేవి ఏ విధంగా తెచ్చుకోవాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి, సో ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఏ టాపిక్స్ మీరు చేయలేకపోయినట్లయితే ఆ టాపిక్స్ అనేవి ఏ విధంగా చేయాలి, సో ప్రతి ఒక్కటి కూడా గైడెన్స్ క్లాసెస్ మీకు ఏంటంటే ఫిజికల్ జూమ్ క్లాసెస్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అండ్ కమింగ్ టు మీరు చూసుకున్నట్లయితే ఏదైతే 4 to 5 అవర్స్ మీరు ఖచ్చితంగా క్లాసెస్ కి అటెండ్ అవ్వండి, సో సిలబస్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్పాను. సో వీటికి సంబంధించి కంప్లీట్ ఒక కోర్స్ అనేది 2 months కోర్స్ అనేది మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుందమ్మా. అండ్ దీని ఒక కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ గానే పెడతాను. సో టోటల్ గా చూసుకున్నట్లయితే 1299 రూపీస్ కి మీకు ఒక కోర్స్ కూడా లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ కోర్స్ లో మీకు ఏంటంటే ఆల్రెడీ మ్యాథ్స్ కి సంబంధించి అలాగే ఇంగ్లీష్ అలాగే ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మీకు ఓవరాల్ గా ఒక 70 to 80% సిలబస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే జీకేకి సంబంధించిన సిలబస్ కూడా నేను తర్వాత అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో కూడా కొన్ని సిలబస్ అయితే అప్లోడ్ చేశాను. సో మీ షెడ్యూల్ ని బేస్ చేసుకొని మీకు అసలు ఎటువంటి బిట్స్ అనేవి మనకి ఫైనల్ ఎగ్జామినేషన్ లో రావడం అయితే జరుగుతుంది. వాటిని చూసుకుని ప్రత్యేకించి మీకు క్లాసెస్ అనేవి ఇందులో మీకు అప్లోడ్ చేస్తాను. ఈ క్లాసెస్ మీరు అటెండ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి మార్క్స్ తో మీరు బయటకు రావడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా మంచి ఇంటెలిజెన్స్ అయి ఉండి సో క్లాసెస్ అనేవి జాగ్రత్తగా విని ఇన్ టైంలో మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని సో గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు యూజ్ చేసుకున్నట్లయితే సో మీకు చాలా మంచి మార్క్స్ అనేవి వచ్చే విధంగా నేను ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ కోర్స్ అనేది మీకు ప్రైస్ అనేది ఉంటుంది. అండ్ గ్రాండ్ టెస్ట్ కి సంబంధించి ఇంతకు ముందు ఏదైతే ప్రైస్ అనేది ఉందో 799 ఉందో సో 799 రూపీస్ అలానే ఉంటుందమ్మా. దీన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ ఏముండదు. మీకు అడిషనల్ గ్రాండ్ టెస్ట్ అండ్ జూమ్ క్లాసెస్ ఏవైతే ఉంటే అన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తూ కూడా ఆ కాస్ట్ లో మీకు ఏదైతే ప్రైస్ ఉంచానో అదే ప్రైస్ మీకు ఉండడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే ఇందులో మీకు 100+ స్టూడెంట్స్ అనే వాళ్ళు అయితే ఎన్రోల్ అవ్వటం అయితే జరిగింది. ఓకేనా? అండ్ ఈ 60 days ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ ప్లాన్ లో మీరు ఇప్పటి నుంచే నేను అసలు క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాను సార్, లేదా నేను ఇంకా బిగినింగ్ స్టేజ్ లోనే ఉన్నాను, సో కంప్లీట్ గా నాకు అసలు ఏం తెలియదు, సో కొంచెంగా నేర్చుకోగలుగుతున్నాను, నాకు అసలు కాన్ఫిడెన్స్ అనేది లేదు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ మీద అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సో అసలు ఇంటి దగ్గర కూర్చొని బుక్స్ చదువుతున్నాను, సో కంప్లీట్ గా నేర్చుకోలేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు ఈ కోర్సులో మీరు జాయిన్ అయినట్లయితే మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఓకేనా? సో మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదమ్మా. సో ఫైనల్లీ ఉన్నది 60 days. ఓకే, 60 days లో మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, ఓకేనా? సో ఇంతవరకు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఎందులోకి వెళ్ళాలి, ఏ కేటగిరీలోకి మీరు వెళ్ళాలో సో క్లియర్ గా మీరు తెలుసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మీరు తప్పకుండా ఉన్న తక్కువ టైమే కాబట్టి సో తొందరపడండి అమ్మా. సో టైం అనేది ఈ రోజు రేపు అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకోకండి. ఒకవేళ ఇక్కడ కాకపోయినా సరే
సో ఎక్కడైనా సరే మీరు ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకున్నట్లయితేనే ఫైనల్ ఎగ్జామినేషన్ లో మంచి మార్క్స్ అనేది తెచ్చుకోగలుగుతారనమాట. ఓకే, అందరికి ఆల్ ద బెస్ట్. రేపటి నుంచి ఏదైతే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఈ 60 days ఉంటుందో 60 days కూడా నేను ఎవ్రీ డే కూడా ఒక్కొక్క వీడియో అనేది పెట్టడం అయితే జరుగుతుంది. అసలు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సైనిక్ స్కూల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా టాపిక్స్ అనేవి ఇందులో రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా సో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, అందరికీ బాయ్ అమ్మా.